ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ హోలీ గాడ్ గాస్పల్ అనే టీవీ కార్యక్రమాలు మన యూట్యూబ్ ఛానల్లో కూడా హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అని కొడితే కార్యక్రమాలు వస్తాయి కనుక అక్కడ కూడా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. దేవుని యొక్క వాక్యం మీరు వినొచ్చు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం కొద్ది సమయం. ఇక్కడ 77వ కీర్తన మొదటి వచనం నుంచి నేను చూసుకుంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును. ప్రార్థన. మొర అంటే ఏంటండి? ప్రార్థన. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. ఆయనకి మనవి చేస్తాను. ఎలుగెత్తి దేవునికి మొర్రపెడుతూ నేను ఆయనకి మనవి చేస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనము దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టేలా ఉండాలి. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుడు నా మొర వినే వరకు. దేవుడు వినడా అంటే వింటాడు. అంటే ఒక్కొక్కసారి మన ఆసక్తి ఎంతవరకు ఉందో కూడా దేవుడు చూస్తాడు. ఒక్కొక్కసారి మనం ఎంతవరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామో అని కూడా దేవుడు చూస్తాడనమాట. నేను ఎలుగెత్తి నా దేవునికి మొరపెట్టే వరకు నేను మొరపెడతాను అని భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. నా మనవి చేదును అంటే చూడండి, భక్తుడు చెప్తున్నాడు, నా దేవుడు నా మొర వినే వరకు నేను ప్రార్థన చేస్తాను, ఆపను. చాలామంది కొంతకాలమే ప్రార్థన చేస్తారు, తర్వాత మరలా ప్రార్థన చేయరు. ఎవరికోనంట ఒకసారి ఒక ఆపద సంభవించిందంట. వాళ్ళు అంటున్నారంట, ఇదిగో నన్ను నువ్వు బతికిస్తే నేను మరి ఎన్నడూ ప్రార్థన చేయను, ఈసారి బతికించేది ప్రార్థన చేయడంట. చాలామంది ప్రార్థనలు అలాగే ఉంటాయి అన్నమాట. చాలామంది అవసరాలకి ప్రార్థన చేస్తారు, అవసరాలు తీరిన తర్వాత మరలా దేవునికి ప్రార్థన చేయరు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, ఈ పరిస్థితులు నేను దాటలేను, దేవా నాకు సహాయము చెయ్యి అని దేవుని సహాయాన్ని వేడుకొనటమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే, దేవా ఈ పరిస్థితులు నేను దాటలేను, ఈ ఆర్థికలేమి నేను దాటలేను, లేకపోతే ఇదిగో ఈ కుటుంబ సమస్యలు నేను దాటలేను, నాకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు నేను దాటలేను, నీవు నాకు సహాయము చెయ్యి అని దేవుణ్ణి వేడుకోవడమే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏదో ఒక అలవాటుగా చేసేది కాదు, దేవుని సహాయాన్ని కోరుకునేది ప్రార్థన. బైబిల్ గ్రంథంలో అనేక ప్రార్థనలు ఉన్నాయి, చాలా ప్రార్థనలు ఉన్నాయి. మనం ప్రార్థన అనే దాన్ని మనం చూసుకుంటే, ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం చేయడు. నువ్వు హృదయపూర్తిగా నువ్వు దేవునికి మొర్ర పెడితే కనుక నీ ప్రార్థన అంగీకరించే దేవుడైన, నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయము చేసే దేవుడు ఆయన. ఇక్కడ అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకి మనవి చేయుదును. దేవుడు నాకు సమాధానం ఇచ్చే వరకు నేను ఎలుగెత్తి నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము దేవునిని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన మనకి అలక్ష్యము చేయకూడదు. మనం ఉదయకాలం లేచి కొంత సమయము దేవుని వద్ద గడిపే వారంగా ఉండాలి. తర్వాత మనం
ఎప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మనం తినేటప్పుడు, మనం ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఆహారం వెంటనే తినేస్తారు, ప్రార్థనే చేసుకోరు. కనీసం దేవా ఇదిగో నాకు ఈ ఆహారాన్ని అనుగ్రహించావు నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరిచిన ఆయన, ఆరోగ్యం దయచేయను ఆయన అని చిన్న ప్రార్థన కూడా చేయకుండా వెంటనే తినేస్తారు, వెంటనే తినేస్తూ ఉంటారు. అలా కాదు, మనము ప్రార్థన చేసుకుని దేవుడు మనకి ఇచ్చాడు ఈ ఆహారాన్ని, దేవుడు మనకి ఇచ్చాడు ఈ ఆహారం లేని వాడు ఎంతోమంది, కోట్ల మంది ఉన్నారు ప్రజలు. ఈ ఆహారం వల్ల శక్తి రావాలి, ఈ ఆహారం వల్ల మేలు జరగాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మన ప్రయాణాలు ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నేను ఉదయకాలం ఎప్పుడు మోటార్ సైకిల్ తీసినా, నేను ప్రయాణం ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిగా నేను బండి దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈ దిన ప్రయాణాలు నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలీదు, ఇదిగో ఈరోజు ఈ ప్రయాణాలన్నింటిలో దీవెనకరంగా చేయనైనా, కాపాడినైనా, నీవే కృపచూపునైనా, నీ యొక్క ప్రయాణాలన్నిటిలోనూ తోడుగా ఉండినైనా అని ప్రార్థన చేస్తాను. అలాగే ప్రతి క్షణము మనము ప్రార్థించే వారంగా ఉంటాం. ప్రార్థన అంటే ఏంటంటే ఆయన కృపను కోరుకుంటున్నాం, ఆయన శరణు కోరుకుంటున్నాం, ఆయన శక్తిని కోరుకుంటున్నాం, ఆయన ప్రొటెక్షన్ కోరుకుంటున్నాం మనం. అదే ప్రార్థన అంటే. మనం దాటలేం, మన వల్ల కాదు. మనకి శత్రువు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు, సాతానుడి యొక్క దూతలు ఉన్నాయి. ఈ సాతాను శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. చేతబడి శక్తులు, ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ శక్తులు, ఇవన్నీ కూడా మన మీద ఎదురు తిరుగుతాయి. గనుక మనము దేవుని సహాయాన్ని కోరుకుంటే గనక దేవుడు మనకు విజయాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు. ఒక్కొక్కసారి బాక్సింగ్ రింగుల్లో కొంతమంది ఫైట్ చేసేటప్పుడు వీళ్ళు గెలవలేనాడు పక్క వ్యక్తిని రమ్మని చేయి అందిస్తారు, పక్క వ్యక్తి రమ్మని చేయి అందిస్తారు. అయితే ఈయన ఎప్పుడైతే చెయ్యి అందించాడో ఆ పక్క వ్యక్తి వచ్చి ఈ యుద్ధాన్ని జరిగిస్తారు. అలాగే మనము మన జీవితంలో మనము దాటలేని పరిస్థితులు మనము చక్కబెట్టలేము, మనము సాతాను శక్తులని జయించలేము, సాతాను యొక్క ఆ ప్రభావాలను మనం జయించలేము. కనుక మనము ప్రార్థన చేస్తే దేవుడు తన శక్తితో మనలను నింపుతాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మనలోనికి వచ్చి మనలను ఆయన గొప్ప విజయాన్ని అందించేలాగా దేవుని ఆత్మ ద్వారా మనలను బలపరుస్తాడు. మనకి సహాయం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి. దేవుని యొక్క దూతలు మనకు తోడుగా వస్తాయి. కనుక ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. ప్రార్థన నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. ఎప్పుడు ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన అనేది మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు హృదయంలో ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవా నీకు స్తోత్రాలని నువ్వు దేన్ని ప్రార్థన చేయాలి అన్నిటిని బట్టి దేవా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని చూసే భాగ్యం ఇచ్చావునైనా నీకు స్తోత్రాలని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలం చూడలేని వారు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది నిద్రలోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం తెల్లారు లెగిస్తామని నమ్మకం మనకే లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఆరోగ్యం కలిగినటువంటి వాడైనా, లేకపోతే ఎలాంటి వ్యక్తి అయినా కూడా తెల్లారు లెగిస్తాడని నమ్మకం ఎవరికే లేదు. ప్రయాణంలో క్షేమం ఉంటుందని నమ్మకం లేదు. ఏ వ్యాధి రాదంట నమ్మకం లేదు. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని శరణు కోరుకుంటూనే ఉండాలి, దేవుని కృపను కోరుకుంటూనే ఉండాలి. దేవుని శక్తిని మనం ఎప్పుడు కూడా ప్రభువా నా జీవితాల్లో నీ శక్తి ప్రవహించనీయునాయనా అని ఎప్పుడు కూడా దేవుని శరణు కోరుకుంటూనే మనము జీవించాలి. ప్రార్థన అంటే మనము దేవుని శక్తిని కోరుకుంటున్నాం అన్నమాట. దేవా నీవు నా పక్షాన్ని యుద్ధం చేయి, నా వల్ల కాదు, నేను దాటలేను, నా జీవితంలో నేను దాటే పరిస్థితులు లేవు నాయన, నీవే సహాయం దయచేయనైనా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలమా? కాపాడలేం.
కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు మంచి ఆరోగ్యం దయచేయనైనా, నాకు మంచి ఆహారం దయచేయనైనా, నా కుటుంబంలో సమాధానం ఉంచినైనా, నా భార్య బిడ్డలను సమాధానంగా ఉంచేలా సహాయం దయచేయనైనా, ప్రభువా ఇరుగు పొరుగు వారు నాతో నెమ్మది కలిగి జీవించడానికి సహాయం దయచేయను. ఇదంతా కూడా దేవుణ్ణి ప్రార్థన చేయడమే. ఇక్కడ ఇది ఎలుగెత్తి నేను ఆయనకు మనవి చేయదును, దేవుడు నాకు సహాయం చెయ్యాలి కాబట్టి నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాను అంటున్నాడు భక్తుడు. అలాగే మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రార్థన అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అనుక్షణము సమయం ఉన్నప్పుడల్లా, సమయం లేనప్పుడల్లా కూడా మనము ప్రయాణాల్లో ఉన్న కూడా ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడు ప్రార్థన అంటే కళ్ళు మూసుకునే చేయక్కర్లేదు. మనము ప్రార్థన మన హృదయంలో ఎప్పుడు కూడా ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి ఎప్పుడు ఆ హృదయంలో ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా దైవికమైన ఆలోచనలే ఉండాలి. దైవికమైనటువంటి ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా మనం కలిగి జీవిస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. దేవా నీకు స్తోత్రాలు నాయనా, నీవు నాకు కన్నులు ఇచ్చావు నాయనా నీకు స్తోత్రాలు, నాకు చెవులు ఇచ్చావు నాయనా నీకు స్తోత్రాలు, నాకు ఈ అవయవాలు ఇచ్చావు నాయనా నీకు స్తోత్రాలు. ఎంతోమందికి కన్నులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ప్రపంచంలో? చెవులు వినబడిన వారు ఎంతమంది ఉన్నారు? మోగవారు ఎంతమంది ఉన్నారు? కాళ్ళు చేతులు లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కానీ దేవుడు నన్ను దేవుడు మనల్ని ఎలాగ సృష్టించినందుకు గాను దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పేవారంగా, ప్రార్థించేవారంగా, దేవుని సహాయాన్ని కోరుకునే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థన ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేయాలి, ప్రయాణాల్లో ప్రార్థన చేయాలి, ఏదన్నా కార్యాలు మనం చేసేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక ఆయన చెప్పారు, మనం ఒకవేళ అవివేకంగా చేసిన దాన్ని సరైన మార్గం ఉండే దేవుడు మనలను నడిపిస్తాడు అని ఒక ఆయన చెప్పాడు. అంటే మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుని ప్రయాణం చేసినప్పుడు మనం చేసేది ఒకవేళ అవివేకంగా ఉన్నా కూడా దేవుడు దాన్ని సరైన మార్గంలోనే నడిపిస్తాడు. సరైన మార్గంలోనే దాన్ని మనలను నడిపిస్తాడు. మనము దేవుణ్ణి శరణు కోరుకుని మనము ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనకు సహాయాన్ని అందిస్తాడనమాట. మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలుగెత్తి నేను దేవునికి ప్రార్థన చేస్తాను. భక్తుడు ఎలా అంటున్నాడు, మనము కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చేలాగా ఉండి, ఈ లోక సంబంధమైన సెల్ ఫోన్కి, లేకపోతే ఈ లోక సంబంధమైన మనుషులకి, ఈ లోక సంబంధమైనటువంటి షాపింగ్లకి, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి కాకుండా దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చామనుకోండి, ఎక్కువ ప్రార్థించేవారు ఎక్కువ పరిశుద్ధులుగా జీవిస్తారంట, తక్కువ ప్రార్థించేవారు తక్కువ పరిశుద్ధులుగా జీవిస్తారంట. కాబట్టి మనం ఎక్కువ ప్రార్థనలో గడిపితే ఎక్కువ మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి. దేవునికి దగ్గర అయ్యేకొలది మనలో ఉన్నటువంటి మలినాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చూడండి, వెలుగు దగ్గరికి వచ్చినప్పుడే ఏమున్నది ఏంటో మనకు కనపడదు. చీకట్లో ఉంటే ఏమీ కనపడదు. అలాగే దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు దగ్గరికి మనం వస్తున్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి లోపాలు తెలుస్తాయి. అంతే, నువ్వు వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న లోపాలు తెలుస్తాయి. పౌలు ఎందుకని అంటాడు, నేను ప్రధాన పాపిని అంటాడు. ప్రధాన పాపిని అంటే నిజంగా ప్రధాన పాపి అని కాదు ఆయన. అంటే దేవుని యొక్క ఆ వెలుగులోనికి ఆయన వెళ్ళినప్పుడు తాను ఎంత చెడిపోయాడో, తాను ఎంత అవివేకంగా నడుచుకున్నాడో అందుకు తెలిసింది. ప్రధాన పాపి అంటాడు. ఆయన వ్యభిచారం చేయలేదు, లేకపోతే దొంగతనాలు చేయలేదు, లేకపోతే ఇంకోటి ఏమి కూడా ఆయన నరహత్య చేయలేదు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని చంపేవాడు. అంటే ఆయన అంతే, నేను ప్రధాన పాపిని. ప్రధాన పాపి అంటే ఆయన నేను ఎంతగానో ప్రధాన పాపిని. అంటే దేవుని వెలుగు దగ్గరికి వెళ్ళే కొలిది మనలో ఉన్నటువంటి మలినాలు బాగా తేటగా కనపడతాయి అన్నమాట. కాబట్టి అందుకు నేను ప్రధాన పాపిని అంటాడు. అంటే మన జీవితాల్లో దేవుని వైపు మనము ఎప్పుడైతే ఆ వెలుగు నొద్దకు వెళ్తామో మనం సరిచేయబడతాం. మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్నటువంటి దురాలోచనలు, మనలో ఉన్నటువంటి దురాభిమానాలు, మనలో ఉన్నటువంటి లోపాలు అవన్నీ కూడా ఆ వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినట్లయితే దేవుడు అన్నీ కూడా మనకి మేలు చేస్తాడనమాట. దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది మనం నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. చాలామంది కొంచెం సమయం, కనీసం రోజుకి ఒక గంట అయినను ప్రార్థన చేయాలి. యేసుప్రభు గారు అంటారు కదా, సీమోను ఒక గడి అయిన నువ్వు మేలుకుని ఉండలేవా అంటాడు. అంటే ఎంత సమయం? ఒక గంట అయినా మనం ప్రార్థన చేయాలి. కనీసం ఒక రోజులో ఒక గంట అయినను మనం ప్రార్థన
చెయ్యాలి, ప్రార్థన చేయాలి. ఒక గడి అయినా నువ్వు మేల్కొని ఉండలేవా సీమోను నువ్వు అంటే? ఒక గడియ, ఒక గంట ప్రార్థన మనము చెయ్యాలి. కనీసం మన ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున చూసి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము. మామూలుగా నడిచేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, దానికన్నా ఏకాంతంగా మనం ప్రార్థన చేయాలి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున చూసి తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రార్థించే వారంగా ఉండాలి. చాలామంది, ఒక ఆయన అంటాడు, ఈ రోజుల్లో పుల్పీట్ ప్రార్థనలు బలంగా ఉన్నాయంటాడు. పుల్పీట్ ప్రార్థనలు అంటే ఏంటి? ఇతరులకు కనపడేలాగా ప్రార్థన చేయడం, ఇతరులకే కనపడేలాగా ప్రార్థన చేయడం. ఇతరులకు కనపడేలా ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏదైనా వాక్యానికి ముందు ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తారంటే ఈవిడొచ్చి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన అని మొత్తం ఈవిడే ప్రసంగం చేసినంత ప్రార్థన చేస్తుంది, ప్రసంగం చేసినంత ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్క చూడండి, సంఘాల్లో ఒక్కొక్కరు ప్రార్థన ప్రారంభిస్తే ఆపరు. ఇంకా ప్రసంగం ఎప్పుడు చెప్తారు? వీళ్ళు ప్రార్థనలే, పులిపీటి ప్రార్థనలే బలంగా ఉన్నాయంటారు. పులిపీటి ప్రార్థనలు ఎంత బలంగా ఉన్నాయంటే ప్రజలందరూ కనపడేలాగా ఎంతో గట్టిగా వారు ప్రార్థన చేస్తారు. మరి ఏకాంతంగా ఎంతసేపు చేస్తారు? ఏకాంతంగా 10 నిమిషాలు కూడా చేయరు, ఏకాంతంగా 10 నిమిషాలు కూడా చేయరు. కానీ పులిపీటి దగ్గర మాత్రం పావు గంట 20 నిమిషాల ప్రార్థనలో చేసేస్తారనమాట. మరి అది కరెక్ట్ కాదు. నీకు దేవుడంటే అంత ఆసక్తి ఉన్నప్పుడు ఏకాంతంగా కూడా నువ్వు గంటల ప్రార్థన చేయాలి. ఏకాంతంగా కూడా నీవు దేవుని సన్నిధిలో గడిపేలాగా ఉంటాయి. పులిపీటి ప్రార్థనలు బలంగా ఉన్నాయి. పులిపీటి ప్రార్థనలు బలంగా ఉండటం కాదు, నిన్ను వాక్యాన్ని చెప్పడానికి, వాక్యం చెప్పే ముందు చిన్న ప్రార్థన చేయమన్నారు. చిన్న ప్రార్థన ఎంతసేపు చేయాలి నువ్వు? ప్రభా నీ దాసుడు నిలబడుతున్నాడు, ఇదిగో నువ్వు వాడుకోనైనా, నీ ఆత్మ ద్వారా వాడుకోనైనా, నీ కృప చూపించి మా అందరితో మాట్లాడినైనా అంటే సరిపోద్ది. నీవు ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేసి అక్కడ నేనేదో పెద్ద గొప్పదాన్ని అన్నట్టు నిరూపించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా చీప్ ట్రిక్స్ అనమాట. అవన్నీ కూడా ప్రజలు మెచ్చుకుంటే ఏమొస్తుంది? ప్రజలు మెచ్చుకుంటే 1,000,000 మంది నిన్ను మెచ్చుకున్నారు, దేవుడు నిన్ను మెచ్చుకోలేదు. దానివల్ల ఉపకారం ఏముంది? 1,000,000 మంది నిన్ను తిట్టుకున్నా, దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు. కానీ దేవుడు మెచ్చుకునేలాగా మనం బ్రతకాలి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు కాదు. కాబట్టి ప్రభువు మెచ్చుకునేలాగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చిన్న ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేసినా ప్రభువు ఏమనుకుంటున్నాడు? మన హృదయాన్ని చూస్తాడు. ఈ ప్రజలు నన్ను గణపరుచుదురు, పెదవులతో గణపరుచుదురు, కానీ హృదయము దూరంగా ఉన్నదంటే యెషయా. అంటే చూడండి, మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం మనం ఆలోచించుకోవాలి. మనం ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం అనేది మనము ఆలోచించుకోవాలంట. కాబట్టి నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతుంది. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనలను చూసి ఆయన ఎలాగూ ఫీల్ అవుతున్నాడు అంటే, మనలను చూసి నిజమే వీడు యథార్థమవుతాడు. మనుషులు మనం మోసపోతాం. చాలామంది ప్రార్థన చేస్తారు, డబ్బుల కోసం ప్రార్థన చేస్తారు. చాలా సందర్భాల్లో ఎంతో డబ్బు మీద ఆసక్తితోటి వాళ్ళు ప్రార్థన చేస్తారు. నిజంగా వాళ్ళకి ఇది ఉండదు ఏంటి, ప్రజల మీద ప్రేమ ఉండదు, కానీ డబ్బులు వస్తాయి అని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట. మరి అలాగా ఉండకూడదు. డబ్బు కోసం మనం ప్రార్థనలు చేయకూడదు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఎందుకు ఇవ్వడండి? దేవుడు సర్వమును, భూమి ఆకాశమును సృజించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి రక్తం కార్చాడు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించిన దేవుడు ఉన్నాడు. మనం డబ్బు కొరకు అన్ని చేసేవారంగా ఉండకూడదు. దేవుడిని మహిమ కొరకు మనం చేయాలి. దేవుడు మన యందు సంతోషించేలాగా మనం జీవించాలి. ఎప్పుడైతే దేవుడు మన యందు సంతోషిస్తాడో దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని మనుషులను సంతోషపెట్టేలాగా చాలామంది ప్రార్థనలు చేస్తారన్న. మనుషులను సంతోషపెట్టే ప్రార్థనలు కాదు, దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనకు సహాయము చేసేలాగా మనం ప్రార్థన చెయ్యాలి. కాబట్టి మనం ప్రార్థనా పరులుగా మనము మార్చబడాలి. పుల్పీటి ప్రార్థనలు బలంగా ఉన్నట్టు కాదు, కానీ పుల్పీటి ప్రార్థన కాదు బలంగా ఉండదు, ఏకాంత ప్రార్థన బలంగా ఉండాలి. ఏకాంతంగా దేవునితో గడపాలి. ఎప్పుడు కూడా ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే వారంగా ఉండాలి. చూడండి, అంటారు కదా, మోకాలు నల్లగా ఉంటే ముఖము తెల్లగా ఉంటుంది. మోకాలు దేవుని సన్నిధిలో వంగితే అప్పుడు నీ ముఖము తేజస్సుగా ఉంటుంది. కాబట్టి మన ప్రార్థన అనేది ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా మన ప్రార్థన ఒకవేళ అంత
ఎక్కువగా మనం లేకపోతే కనుక మనం దేవుని సహాయాన్ని పొందలేం. కాబట్టి మనం హృదయపూర్తిగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన ఆత్మను కలిగి మనము జీవించాలి. ప్రార్థన అంటే చెప్పుకున్నాం కదండి, దేవుని సహాయాన్ని అడగడం. దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మన బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ దేవుని సహాయాన్ని ఇలా అడిగింది. చాలామంది ఉన్నారు. అయితే మొదటి సమూయేలు గ్రంథంలో ఆ మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది హన్నా కనబడుతుంది. హన్నాకు పిల్లలు లేరు, సంతానము లేదు. అయితే సంతానము లేనటువంటి హన్న దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకునేదన్నమాట. ప్రార్థన చేసుకునేది. అయితే పెనిన్న ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేది. పెనిన్న అంటే తన యొక్క తోటికోడలు. తన యొక్క ఆ రోజుల్లో బహుభార్యాతత్వం ఉండేది కనుక ఎల్కానా 2 భార్యలను చేసుకున్నాడు, హన్నా, పెనిన్న. ఈ పెనిన్నకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు పెనిన్న ఎక్కువ కోపం పుట్టిస్తూ ఉండేదంట. ఏమనంటే, నీకు ఇంకా పిల్లలు పడతారేంటి, నువ్వు గుడ్రాలువు, నీకు పిల్లలు పడతారేంటి అని ఎక్కువ కోపం పుట్టిస్తూ ఉండేది. అయినా సరే అన్న ప్రార్థన చేసి, ఇందాక మనం చదువుకున్న కీర్తనలో, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడతాను. దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. దేవుని సన్నిధిలో ఆమె ఏడుతో మొరపెట్టింది, అయ్యా ప్రభువా, నాకు ఒక కుమారుని దయచేయి నాయన, ఆ కుమారుడు నీకు అప్పగిస్తాను నాయన, నీ సేవకి ఇస్తాను నాయన, నువ్వు నా కుమారుని దయచేయనని ఎలుగెత్తి మొరపెట్టిందంట. అక్కడ ఎంతగానో తన హృదయమంతా కుమ్మరించింది. అన్న కుమ్మరించి ఆమె ప్రార్థన చేసిందనమాట. చేసి అక్కడ ఉన్నటువంటి ఏలీకి తను ఎంత నలిగిపోతుందో అర్థం కాలేదు. ఆమె మత్తురాలనుకున్నాడు ఏలి, కానీ ఆమె ఎలుగెత్తి ఆమె ప్రార్థన చేసిందనమాట. చూడండి, మనము కూడా దేవుని సన్నిధిలో అలాగూ ఎలుగెత్తి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. చేసిన తర్వాత ఆ దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని కుమారుణ్ణి దయచేసిన తర్వాత ఆమె అతనికి సమూయేలని పేరు పెట్టింది. తర్వాత ఆ బాలుణ్ణి తీసుకొచ్చి తాను బ్రతుకు దినములన్నింటినీ యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. తీసుకొచ్చింది ఆ 1వ అధ్యాయం 28వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ బాలుడు, ఈ సమూయేలు బ్రతికినంతకాలం యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడు అని చెప్పింది. ఏదైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనను ఆలకించి దేవుడు కుమారుణ్ణి దయచేస్తే ఆ కుమారుణ్ణి మరలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో చేసిన మొక్కుబడి చెప్పున ఆమె ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మొక్కుబడి చేస్తారు కానీ ఎవరు, చాలామంది ఇదిగో మేము చూడండి దేవునికి ఈసారి నమ్మకంగా 10వ భాగం ఇస్తామంటారు, కానీ ఎవరు, వాళ్ళకి ఏదో కష్టం కలిగినప్పుడు మొక్కుకుంటారు కానీ ఎవరు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ప్రతి ఆదివారం క్రమంగా సమయానికి మందిరానికి వెళ్ళిపోతానంటారు కానీ వారు వెళ్ళరు. చాలాసార్లు మొక్కుకుంటారు కానీ వారు చేయరు. కానీ అన్న అలా కాదు, తాను వెలుగెత్తి మొరపెట్టింది, కార్యాన్ని పొందుకున్న తర్వాత ఆ సమూయేలుని తీసుకెళ్ళి మరలా అక్కడే మందిరంలో వదిలేసింది. దేవునికి స్తోత్రం. నిజంగా అన్న భక్తి చాలా మంచి భక్తి. పెదవులతో గణపరిచే భక్తి కాదు అది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించినటువంటి వ్యక్తి అన్న. కాబట్టి మరలా సమూయేలుని తీసుకొచ్చి అక్కడే వదిలేసింది. కానీ దేవుడు చూడండి, మరలా అన్నాను దర్శించాడు దేవుడు. ఆ 2వ అధ్యాయం 27వ వచనం ఉన్నది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కని. చూడండి, దేవుడు అన్న దేవునికి ఇచ్చినందున దేవుడు మరలా ఆమె గర్భాన్ని మరలా దీవించాడు. మరలా 5 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. మరలా హన్నాకి మళ్ళీ 5 పిల్లల్ని దేవుడు ఇచ్చాడనమాట. చూడండి, ఇక్కడ సమూయేలు బేర్షిబా దాను మొదలుని బేర్షిబా వరకు ఆయన ప్రవక్తగా స్థిరపడిను. 3వ అధ్యాయం 20వ వచనంలో. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుని బేర్షిబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునేది. ఇక్కడ చూడండి, హన్నా యొక్క కుమారుడు దాను మొదలుని బేర్షిబా వరకు ఆయన ప్రవక్తగా
నిలబడ్డాడు. కానీ హన్నా కనిన కుమారుడు సమూయేలు అంత పెద్ద ప్రవక్తగా మార్చబడ్డాడు. కానీ పినిన్న పిల్లలు ఏమయ్యారో ఏంటో చరిత్రలో కనబడలేదు. కాబట్టి ప్రార్థనలో పుట్టినటువంటి పిల్లలు గొప్పవారు అవుతారు. నీవు కూడా ప్రార్థన చేసుకో, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. నీ పరిస్థితి ఏమైనా, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావేమో, లేకపోతే డబ్బు లేదని బాధపడుతున్నావు, లేకపోతే ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ఇల్లు లేదని బాధపడుతున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా పొందుకుంటే అది దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా పొందుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. చూడండి, ప్రార్థనలో పుట్టినటువంటి కుమారుడు సమూయేలు దాను మొదలుకుని బేర్షెబా వరకు ప్రవక్తగా ఉన్నాడనమాట ఆయన. కాబట్టి నువ్వు ఎలుగెత్తి దేవునికే మొరపెడితే ఆయన నీకు సహాయమును ఆయన అనుగ్రహించే దేవుడు. అన్న అలాగే ఎలుగెత్తి మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకుని ఆమె ఎంతో గొప్పగా మరలా దేవుని సన్నిధికి సమూయేలుని తీసుకొచ్చి పెట్టి, తర్వాత దేవుడి యొక్క ఆ చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేర్చిందో మరలా దేవుడు ఆమెకు మరలా పిల్లల్ని అనుగ్రహించాడు. కాబట్టి మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రజలారా, మీరు భయపడకండి, ఏ విషయంలోనూ బెదరకండి. మంచి దేవుని మనం కలిగి ఉన్నాం, గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. మీరు చెడ్డవారేండి, మీ పిల్లలకు మంచి ఈవులనియనిరి ఉండగా పరలోకమందున్న తండ్రి మీకు మరలా ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మనిస్తాడు, మంచి ఈవులనిస్తాడు. కాబట్టి దేవుడు మంచి దేవుని మనం కలిగి ఉన్నాం, గొప్ప దేవుని కలిగి ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ విషయంలోనూ నిరాశ పడిపోకుండా, ఏ విషయంలో భయపడిపోకుండా మీ ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఏదైనా పర్లేదు, ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, మీరు దేవునికి తెలియజేస్తే దేవుడు ఏది మేలో అది చేస్తాడు. దేవుడు ఏది మేలో అది ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఆ మొరను నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన సహాయము అనుగ్రహించే దేవుడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ప్రార్థనలో గడపండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి తెలియజేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ స్తోత్రాలు. ఈ దినము నీ వాక్యాన్ని ప్రభా వినే భాగ్యం బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. చూసే భాగ్యం వారికి ఇచ్చావు దేవా. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నా వారి దీవెనకరంగా చేయండి. వారి జీవితాల్లో ఏ లోటులు ఉన్నాయో మాకు తెలియదు ప్రభువా, వారి లోటులు తీర్చండి దేవా. సహాయం దయచేయండి దేవా. ప్రభా, అనారోగ్యంగా ఉంటే స్వస్థత దయచేయండి, ఆర్థికంగా ఉంటే దీవెనలు దయచేయండి, గర్భఫలాలు లేకుండా ఉంటే గర్భఫలాలు దయచేయండి తండ్రి. అయ్యా ప్రభువా, నీవే కృప చూపించి దయ చూపించుమని దేవా. ఇట్టి రీతిగా మేము అందరము ఇలాగూ ప్రార్థన చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినది నేను స్తుతిస్తూ, నీ రాకడ వరకు నమ్మకంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.